వెల్కమ్ టు ట్రూ నైన్ న్యూస్. మండలం భీమటం మండలం డి అగ్రహారం గ్రామం ఎస్టీ కాలనీ నందు నిన్న బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన మైదుకూరు టీడీపీ ఇన్ఛార్జ్ పుట్టా సుధాకర్ యాదవ్కి స్థానిక కాలనీ మహిళలు ఇక్కడ నీటి వసతి లేదు, గతంలో బోరు వేశారు, మీరు దానికి మోటార్ లేదు అని చెప్పగా 24 గంటల్లో నా సొంత డబ్బుతో మోటార్ వేసి బిగించి మీకు నీళ్లు ఇస్తానని నిన్న హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు కొత్త మోటార్ స్టార్టెడ్ బిగించి సాయంత్రం పుట్టా సుధాకర్ యాదవ్ చేతుల మీదుగా మోటార్ ఆన్ చేసి నీళ్లు ఇవ్వడం జరిగింది. కాలనీవాసులు ముఖ్యంగా మహిళలు చాలా ఆనందాన్ని వ్యక్తపరిచారు. సార్, మీకు మేము ఎప్పుడు అండగా ఉంటామని ఈ సందర్భంగా మహిళలు చెప్పడం జరిగింది. మీరు మాటలు మనుషులు కాదు, చేతల మనుషులు అని నిరూపించారు అన్నారు. త్రాగునీటికి ఇబ్బంది పడుతున్న మాకు బోరు మోటార్ సహాయం చేసిన మేమేలు మేము మరవలేమో అని కాలనీవాసులు తెలపడం జరిగింది. ఈరోజు రేకులగూడ పంచాయతీలో ఎస్టీ కాలనీకి నేను రావడం జరిగింది. వచ్చినప్పుడు ఇక్కడ మహిళలు ఎస్టీ కాలనీ వాళ్ళు చాలా బేదోళ్ళు. వీళ్ళు బోరు కావాలని చెప్పి అడిగినప్పుడు మేము సుమారు మా ప్రభుత్వం ఉన్నప్పుడు 4 సంవత్సరాలు 5 నెలలు అయింది. ఇప్పటికి ఆ రోజు బోర్ వేసాము. బోర్ వేసినా కానీ బోర్ అట్లా నిలబడిపోయింది. అధికారులు పట్టించుకోలే, ఇక్కడ లోకల్ నాయకులు పట్టించుకోలే. నిన్న ఊర్లోకి వచ్చినాక వాళ్ళ మహిళలందరూ అడిగారు, సార్ మాకు బోర్ ఉంది కానీ నీళ్ళు లేవని చెప్పి. చూసిన దశ నాకు బాధలేసింది. ఎందుకంటే ఒక బిందె తీసుకోవాలంటే వీళ్ళు సుమారు కిలోమీటర్ దూరం నీళ్లు ఒక బిందె ఎత్తుకొని వచ్చి ఇంట్లో పట్టుకునే పరిస్థితి ఉన్నది. నేను ఇమీడియట్గా స్పందించి అధికారులు చెప్తే అధికారులు పలికే పరిస్థితి లేదు. అంటే ఈ అధికారులు దౌర్జన్యం దోచుకోవడమే కానీ ఇటువంటి పనులు చేసే పరిస్థితి లేదు. ఇటువంటి సందర్భంగా ఇది ఖచ్చితంగా ఈ ఎస్టీ కాలనీలో ఉన్నటువంటి మహిళలు అందరూ నా దగ్గరికి వచ్చి, సార్ చాలా దారుణంగా ఉంది నీటి సమస్య అని చెప్తే, దీనికి ఖచ్చితంగా అమ్మ నా సొంత నిధులతోనా మీకు నీళ్ళు ఇప్పిస్తాను అని చెప్తే వాళ్ళందరూ అన్నారు, మహిళలు ఏమన్నారు, ఇది నిజమా కళా సార్ అని అడిగిండ్రు. అంటే కళ కాదు, ఇది నిజం చేస్తాను, మాకేం లేదు 24 గంటల టైం ఏంటి, 24 గంటల లోపల మీకు నీళ్ళు ఇప్పించే బాధ్యత నాది అని చెప్పి జరిగింది. దాని ప్రకారంగా 24 గంటలు కాలే, 23 గంటలే అయింది. ఇప్పుడే వాళ్ళకు నీళ్ళు ఇప్పించి వాళ్ళకు మోటారు ఆన్ చేసి నీళ్ళు ఇప్పించిన తర్వాత వాళ్ళ ఆనందం చూస్తా అంటే నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి ఎస్టీలు అంటే చాలా బడుగు బలహీనటువంటి చాలా బీదోళ్ళు. వాళ్ళు ఎక్కడో పనులు చేసుకునే వాళ్ళు పనులు చేసుకోకుండా కూలి పనులు చేసుకునే వాళ్ళు, కూలి పనులు చేసుకునే వాళ్ళు. పొద్దున్న 6 గంటల పోయి రాత్రి 8-9 గంటలకు వచ్చే నీళ్ళు పట్టుకునే పరిస్థితి లేదని నేను చెప్పిన తర్వాత మేము స్పందించి వాళ్ళకి ఈరోజు నీళ్ళు ఇచ్చే చాలా వాళ్ళ ఆనందం చూస్తా అంటే వాళ్ళ కళ్ళల్లో చాలా ఆనందం ఉంది. ఇది కాకుండా వీళ్ళకు ఇంకొకటి కోరిక అడిగారు, ఏమని, సార్ మాకు దేవస్థానం కావాలడిగారు. అమ్మ, ఇంతకుముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడే నీటి సమస్య, ఇంతకుముందు మన ప్రభుత్వం ఉన్నప్పుడే ఇక్కడ ట్యాంకీ కోసం 27 లక్షల రూపాయలు శాంక్షన్ చేపించి ఇంటింటి కొలాయి ఇప్పించాము. ఈ ప్రభుత్వం వచ్చినాక అది క్యాన్సిల్ చేసేసిండ్రు. అందుకు నేను నీళ్ళు ఇస్తా అని చెప్పి ఈరోజు 24 గంటల లోపల వాళ్ళకు నీళ్ళ మోటార్ నా సొంత నీళ్ళతో ఇప్పడం జరిగింది. ఇంకొకటి వాళ్ళు రెండో కోరిక అడిగినారు, సార్ మాకు దేవస్థానం లేదు, చాలా బీదోళ్ళము, మాకు ఎవరు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, ఇక్కడ ఏ నాయకుడు వచ్చి ఒక మాటలు చెప్పిపోతారని చెప్పారు. నిన్ననే వాళ్ళ దగ్గర నుంచి ఇమీడియట్గా టీటీ అధికారులతో నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఎస్టీలకు ఇమీడియట్గా నేను శాంక్షన్ చేస్తాను, మీరు ఒక రిప్రజెంటేషన్ పంపించండి అని చెప్పారు. ఈరోజు అది కూడా వాళ్ళకి పంపించాను. వాళ్ళు కూడా సుమారు ఒక 10-15 రోజుల లోపల బోర్డు మీటింగ్లు పెట్టేసి శాంక్షన్ చేసి చేస్తామని చెప్పారు. అది కూడా వీళ్ళు చెప్తే వాళ్ళు అనుకునే నిన్న అది చెప్తాను ఇది చెప్తే కలలేసారని